ఒక అబ్బాయి ఆడుకుంటూ ఆడుకుంటూ కింద పడిపోయాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మేకు అతని మెదడు గుండా బ్రెయిన్లోకి మేకు దూసుకెళ్లిపోయింది. దీంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు పరిస్థితిని అర్థం చేసుకుని జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. కేసు సంక్లిష్టంగా ఉండడంతో జిల్లా ఆసుపత్రి వైద్యులు సైతం కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి అయితే తీసుకెళ్లాలని సూచించారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వైద్యులు శస్త్రచికిత్సను విజయవంతంగా చేసి 7 ఏళ్ల బాలుడి మెదడులోకి మెడ ద్వారా వెళ్లిన 8 సెంటీమీటర్ల ఇనుప మేకును తొలగించారు. మరి ఈ శస్త్రచికిత్స దాదాపు 10 గంటల పాటు సాగింది. ఇంకక్కడ డాక్టర్ సమర్, డాక్టర్ అశుతోష్ మే 16న తెల్లవారుజామున 1 గంటకు బాలుడిని పరిశీలించారు. మేకు మెదడులోకి వెళ్లి రక్తనాళాలు డ్యామేజ్ చేయలేదని గుర్తించారు. ఈ కేసు చాలా క్లిష్టమైనదని, బాలుడి ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయని వారికి అర్థమైంది. న్యూరో సర్జరీ, ఈఎన్టీ నిపుణులతో కలిసి సమావేశమై శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆ రాత్రి 10 గంటల సమయంలో సర్జరీ మొదలు పెట్టారు. ఈ చికిత్సలో డాక్టర్ వైభవ్ జైస్వాల్, డాక్టర్ సమీర్ మిశ్రా, డాక్టర్ యాదవేంద్ర, డాక్టర్ లోకేష్, డాక్టర్ ఏక్తా తదితరులు అయితే పాల్గొన్నారు. ఇక ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉండి వైద్య పర్యవేక్షణలో అయితే ఉన్నాడు. మరి ఈ శస్త్రచికిత్స విజయవంతం అవ్వడం వైద్య రంగంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుందని, ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతుందని వైద్యులైతే తెలిపారు. ఇక బాలుడు ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ జిల్లాలోని నవాజ్పూర్ గ్రామానికైతే చెందినవాడు.